హలో అండి. మేము మొన్న సమ్మర్‌కి ఊరికెళ్ళాం కదా! బళ్ళారి. అక్కడైతే మేము ఇయర్లీ అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము సమ్మర్‌కి ఊరికెళ్ళినప్పుడు నిసర్గ్ అయితే వెళ్ళాము. అంటే అక్కడ పార్కు, స్విమ్మింగ్ పూలు, చిన్న పిల్లలు ఆడేవి మొత్తం ఉన్నాయని చెప్పేసి ఈ ఇయర్ కూడా ప్లాన్ చేసుకొని ఇంకా మేము మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇంకా మొత్తము ఎంతమంది 30 మంది దాకా వెళ్ళాము మేము. అయితే మార్నింగ్ అయితే వెళ్ళాము. గంగావతిలో ఇది. మేము మార్నింగ్ అయితే వెళ్ళామనమాట. అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. చికెన్ ఫ్రై, పలావు అలాగా అన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ 10 కల్లా వెళ్ళాము. ఒక ఆటోకి వెళ్ళాము. అండ్ అలాగే బైక్స్ మీద అయితే వచ్చారు చాలామంది. అంటే దగ్గరే ఒక 20 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ అంతే ఉంటుందన్నమాట కంప్లీ నుంచి గంగావతికి. మేము ఇంకా అక్కడ లోపలికి ఎంట్రీ అవ్వంగానే పిల్లలందరూ ఇంకా పరిగెడుతూ ఒక్కరు కూడా చంకలో ఉండే పిల్లలు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళారు. వెళ్ళి మొత్తం ఉయ్యాలలు ఇంకా జారేవి మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుతూనే ఉన్నారు. కాకపోతే మేము ఒక కంట కనిపెట్టుకుని ఉండాలన్నమాట పిల్లలు ఎటు వెళ్తారని చెప్పేసి. ఇక్కడైతే ఒక కట్ట ఉంది. మేము ఇంకా తెచ్చిన ఫుడ్ అవన్నీ అక్కడ పెట్టేసాము. చాప కూడా తెచ్చాము కూర్చొని తినడానికి బాగుంటుందని చెప్పేసి. అక్కడ పెట్టేసి ఇంకా పిల్లలందరూ ఎటోళ్ళు అటు ఆడుకోవడానికైతే వెళ్ళిపోయారు. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. క్లైమేట్ కొంచెం అంటే ఎండగా ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఆడడానికి బాగుంటుందని చెప్పి మేము మార్నింగ్ 10కి వెళ్ళాం కదా! అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. మేము ఇంకా 11 నుంచి 1 వరకు పిల్లలు ఆడుకున్నారు. ఆ తర్వాత అన్నం తినేసి తర్వాత ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఆ స్విమ్మింగ్ పూల్ వీడియో అయితే నేను తీయలేదు. అంటే తడిసిపోతుందని చెప్పేసి నేనైతే తీయలేదనమాట. చూడండి ఇక్కడైతే పక్కనైతే మా వదిన, ఇటు సైడ్ బ్లాక్ శారీ ఏమో మా వదిన, ఇటు సైడ్ పింక్ శారీ ఏమో మా అక్క అనమాట, మా పెదనాన్న కూతురు. ఇంకా మేము ముగ్గురం కలిసి ఒక వీడియో అయితే తీద్దామని చెప్పేసి ఇంకా నాతో పాటు వాళ్ళు కూడా ఉయ్యాల్లో అయితే ఊగారు. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఒకళ్ళే ఇద్దరం కాదు, మొత్తం 30 మంది వెళ్ళాము. అందులో 15 మంది పెద్దవాళ్ళు, 15 మంది మొత్తం పిల్లలే అనమాట. పిల్లల కోసమే వెళ్ళాము. వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మెయిన్ పిల్లల కోసమే. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిసర్గకి అయితే వెళ్దామంటారు. ఎంట్రన్స్ ఫీజు ఎంతంటే లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడేమో పెద్దవాళ్ళకేమో 60 రూపాయలు తీసుకున్నారు. చిన్నపిల్లలకేమో 30 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడేమో అక్కడ వేయడమేమో 100 రూపాయలు అని వేశారు కానీ అందరికీ 50 లాగే తీసుకున్నారు. చిన్నపిల్లలకి 50, పెద్దవాళ్ళకి 50 అనమాట. వీళ్ళేమో మా తమ్ముడు ఇంకా మా మరదల పిల్ల అనమాట. కొత్తగా పెళ్ళైన జంట అనమాట వాళ్ళిద్దరు. చాలా క్యూట్గా ఉంటారు. ఇక్కడేమో ఇంకా మా అక్క వాళ్ళ కూతురు, మా వదిన ముగ్గురు ఇలాగ ఫొటోస్ దిగుతూ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మొత్తము. వాళ్ళు చూడడానికే సరిపోయింది. వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. సాయంత్రము 5-5:30 దాకా అక్కడే ఉన్నాం మేమందరము. ఇక్కడేమో ఒకటి ఇది తిరిగేదనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి మా మరదల పిల్లను కూర్చోబెట్టుకొని మా అక్క ఇంకా మా వదిన వాళ్ళిద్దరూ ఇంకా ఉయ్యాలైతే ఊగుతున్నారు. ఇక్కడేమో మొత్తం పిల్లలు మొత్తం 16 మంది ఉన్నారు కదా! అందరినీ కూర్చోబెట్టి ఒక షాట్ అయితే తీద్దాం అనుకున్నాము. కానీ పిల్లలేమో కొంతమంది చిన్న పిల్లలేమో ఏడుస్తూ ఉన్నారు భయపడి. అది చూడడానికి స్లోగా ఊగుతున్నట్టు ఉంటుంది. కానీ కూర్చుని ఊగితే మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది. కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఇంక అంతే 50 రూపీసే. లోపలికి వచ్చాక అన్నీ ఫ్రీ.